నైట్ మేర్స్, రాత్రి సుఖంగా పడుకోలేకపోతాం. చెడు కళలు, దెయ్యపు కళలు, ఎవరో వెంటాడుతున్నట్టు కళలు, భయం కళలు. కొంతమందికి అయితే స్లీప్ పారాలిసిస్. ఎప్పుడైనా తెలుసా? కొంతమంది ఉన్నారులే ఇక్కడ. ఐ డోంట్ వాంట్ పాయింట్ యూ అవుట్, ఇట్స్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు షో యూ హ్యాండ్, బట్ దెన్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ స్లీప్ పారాలిసిస్. ఏంటది? వారి దేహం వారి కంట్రోల్లో ఉండదు. ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ వారిని దాడి చేస్తాం. దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళు ఎస్ఐయా అని పిలుస్తారు, రాదు. ఇంకా అలాంటి వాళ్ళు చెప్తారు, ఐ హ్యాడ్ టు స్క్రీమ్ స్క్రీమ్ స్క్రీమ్. ఎప్పుడైతే ఏసైనా పలికానో నాకు ఫ్రీడమ్ దొరికింది. యూస్ ఇస్ స్లీప్ పారాలిసిస్. ఇట్ ఇస్ సెటానిక్ అప్రెషన్. కొంతమందికి చీకటి అంతే భయం. వెలుగున్నంతవరకు ఎట్లనే ఉంటారు, లైట్ పడింది ఎంతనే ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బేబీస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కిడ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోన్ అప్ అడల్ట్స్. ఒకప్పుడు చీకటి అంటే భయపడని వారు, ఒకప్పుడు చీకటి వీధుల్లో నడుచుకుని పోయిన వారు, ఒకప్పుడు చీకటి గదుల్లో సమాధానంగా పడుకునేవారు. లైట్లన్నీ ఆపచేసి సుఖంగా పడుకునేవాడు. లైట్ కావాలి, లైట్ కావాలి, పడుకోలేకపోతాను, నాకు లైట్ కావాలి, నాకు భయం వేస్తుంది, లైట్ కావాలి. విచ్ మీన్స్ Satan is trying to oppress you. Be very careful. And then hearing voices. చాలామంది అంటారు, నాకు స్వరాలు వినబడుతున్నాయి, నాకు స్వరంలో వినబడుతున్నాయి, నాకు డిస్టర్బింగ్ స్వరాలు వినబడుతున్నాయి, ఒకలాంటి భయమైన స్వరాలు వినబడుతున్నాయి. కొంతమంది అంటారు, నా గుండె పైన బరువుగా ఉంది, నా గుండె బరువు ఎక్కిస్తుంది, భారంగా ఉంది, నాకు ఊపిరి పీల్చలేకపోతున్నాను. ఇట్ ఇస్ సేటనిక్ అప్రెషన్. అది సాతాను, దురాత్మ, అపవిత్రాత్మల ప్రభావం ద్వారా జరుగుతున్నది నీ జీవితంలో. అట్ ద సేమ్ టైం కొంతమందికి గర్భఫలం లేకపోతాం, బేర్నెస్, జీవం లేదు, ఫలము రాదు. అలా కొంతమందికి ఉన్నదప్పుడు ఆపరేషన్ జరిగింది అనుకో, ఆ కలిగిన బిడ్డను కూడా పోగొట్టుకుంటాం. అంటే ఆ ప్రెగ్నెన్సీ కూడా పోతాం. ఆ ప్రెగ్నెన్సీ పోయిన వెంటనే చూస్తే దే విల్ బి కంప్లీట్లీ వల్నరబుల్ అయిపోతారు. ఆ వల్నరబుల్లో వెంటనే అటాక్ అయిపోతాం చూస్తాం. అండ్ దెన్ మిస్క్యారేజెస్, ఇప్పుడు చెప్పిన రీతిగా. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇస్, ఎంత కష్టపడినా చేతిలో ఏం మిగలకపోతాం, ఎంత కష్టపడినా. అండ్ ఇంకో చివరిది చెప్పాలంటే, ప్రార్థన రాదు. వారు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేద్దామంటే నోరు కట్టేస్తుంది, ప్రార్థన చేద్దామంటే నాకు బ్లాంక్ అయిపోతుంది, ప్రార్థన చేద్దామంటే నాకు దడ వచ్చేస్తుంది, ప్రార్థన చేద్దామంటే నాకు అవ్వట్లేదు, ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే కాన్స్టెంట్ యానింగ్. మామూలు నిద్ర అలిచిపి యానింగ్ చేస్తాం గురించి నేను మాట్లాడతలే. ప్రార్థన అంటే కంటిన్యూస్ యానింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. యు సీ, దట్ ఈస్ అగైన్ డిమానిక్ అప్రెషన్, సేటనిక్ అప్రెషన్. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు చాలామంది అడుగుతాను అంటారు, కెన్ ఏ బిలీవర్ బీ పొజెస్డ్? నిజంగా రక్షించబడిన ఒక వ్యక్తి అపవాది ద్వారా పొంచబడతాడా, లేకపోతే పొజెస్ అవుతాడా? చూసి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసును నమ్మిన తర్వాత నీ ఆత్మ ఎవరి సొత్తు అవుతుంది? యేసు ప్రభు సొత్తు అవుతుంది. నీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది, కానీ నీ మనసు నీ చేతుల్లో ఉంది. సో నీ ఆత్మ యేసు ప్రభు చేతికి అప్పచెప్పిన తర్వాత అపవాది నీ ఆత్మను మొడతానికి అధికారం లేదు. అది ఎవరి కంట్రోల్లో ఉంది? యేసు ప్రభు కంట్రోల్లో ఉంది. కానీ అప్రెషన్ అనేటప్పుడు నీ ఆత్మ కాదు, నీ మనస్సు. అప్రెషన్ అనేటప్పుడు నీ సైకికి పడే వెయిట్, అప్రెషన్ అనేటప్పుడు నీ సైకి మీద పడే భారం, నీ మెంటల్కి టార్చర్. నీ ఆత్మ రక్షించబడింది, నువ్వు యేసయ్య సొత్తుగానే ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగానే ఉన్నావు, కానీ నీ మైండ్ ఏమవుతుంది? అపవాది ద్వారంగా దాడి చేయబడుతుంది. అందుకని ఎఫిషియన్స్ 6 చదివితే చాలా అర్థంగా అవుతుంది బాగా. బట్ దెన్ ఇఫ్ యు సీ, ఈరోజు మనము దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచము ధరించుకుని అపవాదిని పోరాడాలి, ఎదిరించాలి అనేదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో అప్రెషన్ అటాక్స్ బిలీవర్స్. అంటే అప్రెషన్ అనేది ఒక విశ్వాసికి కూడా కలుగుతుంది. పొజెషన్ అనేది ఒక విశ్వాసికి చూడలేదు, ఎందుకంటే తన ఆత్మ యేసు చేతులకు అప్పచెప్పాడు కాబట్టి. కానీ అప్రెషన్ అనేది, ఈ దాడులు అనేది, ఈ వెయిట్ అనేది, ఇది ఒక విశ్వాసికి కూడా కలిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? అపవాదికి తలుపు తెరిచినప్పుడు.